కన్ను పన్నుకు పన్ను, మాటకు మాట చేతకు వాదతో రాజకీయాల్లో సరిపోతుంది. మార్పు చూపించాలి. ఈ మార్పు మరొకరితో సాధ్యం కాదని చాటి చెప్పాలి. అందుకే తనదైన రాజకీయంతో విపక్షాన్ని ఓవైపు కట్టడి చేస్తూనే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా నిలబెట్టాలనుకుంటోంది కూటమి ప్రభుత్వం. ఐటీ బ్రాండ్ అంబాసిడర్ గా దశాబ్దాల క్రితమే తనదైన ముద్ర వేసిన చంద్రబాబు కొత్త స్లోగన్ తో టెక్నాలజీ పరంగా కొత్త పుంతలు తొక్కబోతోంది ఏపీ. సంక్షేమ పథకాల డబ్బు నేరుగా ఖాతాలో పడ్డం తప్ప గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అంతంత మాత్రమే. అభివృద్ధి అంటే ప్రజాకర్షక పథకాలే అన్నట్లు సాగిపోయింది జగన్ 5 ఏళ్ల పాలన. విమర్శలు, తిట్ల దండకాలతో కాలం గడిచిపోయింది. అందుకే ఎన్నికల దాకా పంటి బిగువన ఓపిక పట్టిన ప్రజలు వైసీపీని ఘోరంగా ఓడించారు. కూటమికి తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గుండెకాయలా ఉండేది ఒకప్పుడు హైదరాబాద్కి ధీటుగా అమరావతి అభివృద్ధి చెందితే తప్పితే జగన్ని రాజకీయంగా పూర్తిగా భూస్థాపితం చేయడం అంత తేలిక కాదని టీడీపీకి తెలుసు. ఏపీ అభివృద్ధి ప్రణాళికల్లా చంద్రబాబుకు పాశుపతాస్త్రంలా దొరికిందో ఆయుధం. అదే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు. హైదరాబాద్ హైటెక్ సిటీ అంటే ఇప్పటికీ చంద్రబాబే గుర్తుకొస్తారు. ఆ తరహాలో చేస్తేనే 10 కాలాల పాటు పేరు నిలిచిపోతుంది. అందుకే ఏపీ అభివృద్ధికి గేమ్ చేంజర్లా క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుని ఎంచుకున్నారు సీఎం చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డిని కాదని 2029లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు మళ్లీ పట్టం కట్టాలంటే పోలవరం ప్రాజెక్టు ఒక్కటే సరిపోదని చంద్రబాబుకు తెలుసు. అందుకే ప్రపంచం నివ్వెరపోయేలా ఏదో ఒకటి చెయ్యాలి. క్వాంటమ్ వ్యాలీనే ఏపీ అభివృద్ధిలో గేమ్ చేంజర్గా మారుతుందని చంద్రబాబు నమ్ముతున్నారు. అమ్మఒడి, జగనన్న బడి లాంటివి తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సాంకేతికత, ఐటీ రంగాల ప్రస్తావనే ఎన్నడూ రాలేదు. కానీ తనను నమ్మి మళ్లీ అధికారం ఇచ్చిన ఏపీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టాలనే చంద్రబాబు తపన నుంచి పుట్టుకొచ్చింది కొత్త ప్రాజెక్టు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టును తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీని మించి దేశంలోనే మొదట సాంకేతిక వ్యాలీగా దీన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారు సీఎం చంద్రబాబు. 1990లలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నట్లే ఇప్పుడు క్వాంటమ్ ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్ ఏర్పాటు ద్వారా ఫస్ట్ మూవర్ ప్రయోజనాలను రాష్ట్రం అందిపుచ్చుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు సాకారమైతే రాజధాని అమరావతిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భవిష్యత్తులో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలొస్తాయని అంచనాతో ఉంది ఏపీ ప్రభుత్వం. దీనికోసం అమరావతిలో 50 ఎకరాలు కేటాయించింది. 4,000 కోట్లతో సాంకేతికతల ప్రత్యేకతగా టవర్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. 2026 జనవరి 1 ముహూర్తం. ఆ రోజే క్వాంటమ్ వ్యాలీ ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు. సామాన్యులకు అంత సులువుగా అర్థం కావటం కష్టమే. కానీ కృత్రిమ మేధ కొత్త పుంతలు తొక్కుతోన్న సమయంలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు భవిష్యత్తుకు బాటలు వేయడం మాత్రం ఖాయం. ఎందుకంటే 90వ దశకంలో చంద్రబాబు ఐటీ అన్నప్పుడు కూడా అదేంటూ ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఐటీ విప్లవం సాధించిన ఫలితాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు భవిష్యత్తు తరాల అవసరాల కోసం రాజధాని అమరావతి కేంద్రంగా ఏర్పాటయ్యే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలకబోతోంది. క్వాంటమ్ వ్యాలీని డీప్ టెక్ హబ్గా తీర్చిదిద్దాలనే ప్రణాళికతో ఉంది ప్రభుత్వం. క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ ఏఐ, సెమీకండక్టర్స్, రక్షణ సాంకేతికతల కేంద్రంగా ఈ వ్యాలీని తీర్చిదిద్దబోతోంది. బహుళజాతి సంస్థలు, స్టార్టప్లు, ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థలు క్వాంటమ్ వ్యాలీలో భాగస్వాములవుతాయి. బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న ఐటీ సాఫ్ట్వేర్ సేవలకు భిన్నంగా వినూత్న సాంకేతికతల ఆవిష్కరణలకు కేంద్రం కాబోతోంది అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు. ఏరోస్పేస్, క్షిపణి టెక్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కరణలు దోహదపడతాయంటోంది ప్రభుత్వం. ఇస్రో టెస్టింగ్ ల్యాబ్, డిఆర్డీఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం సర్కార్ సంప్రదింపులు జరుపుతోంది. 2024లో $71.4 మిలియన్ ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ మార్కెట్ 2035 నాటికి $500 మిలియన్ చేరనుందని అంచనా. అందుకే ఇప్పుడే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే గ్లోబల్ మార్కెట్లో మేజర్ షేర్ పొందొచ్చనే విజన్తో ముందుకెళుతోంది ఏపీ ప్రభుత్వం.
ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్కుని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రాజెక్టు కార్యరూపంలోకి రావడానికి ముందే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో క్వాంటం కంప్యూటింగ్ కోర్సులు ప్రవేశపెట్టాలని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆదేశించింది. భవిష్యత్తు ఉపాధి అవకాశాలతో పాటు ప్రజలకు మరింత వేగంగా సేవలందించేందుకు పాలనలో కూడా ఈ సాంకేతికతను ప్రభుత్వం వినియోగించనుంది. దేశంలోని మొదటి క్వాంటం గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ఏపీ నుంచి అందబోతోంది. అమరావతి స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా రూపుదిద్దుకుంటోంది ఈ క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు. క్వాంటం వ్యాలీని హైటెక్, ఎకో ఫ్రెండ్లీ ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు ఆలోచన. దీన్ని డీప్ టెక్ హబ్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఏరోస్పేస్, రక్షణ రంగ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక జోన్లుగా వ్యాలీని అభివృద్ధి చేయడంపై సీఎం దృష్టి పెట్టారు. అమరావతిలో ఏర్పాటు చేసే పార్కు జాతీయ క్వాంటం మిషన్లో భాగం కానుంది. 2023-24 నుంచి 2030-31 మధ్య 8 ఏళ్లలో జాతీయ క్వాంటం మిషన్ 6,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయనుంది. అందులో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంత మెజారిటీతో ఎప్పుడూ గెలవలేదు. పైగా 3 పార్టీల కూటమిని ఏపీ ప్రజలు ఆదరించారు. 10 ఏళ్లైనా సొంత రాజధాని లేని రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మారు. కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే ప్రతి విమర్శలతో సరిపోదు, అభివృద్ధిని చూపించాలి. అది ప్రజల కళ్లకు కట్టాలి. అందుకే వచ్చే 3 ఏళ్లలో రాజధాని నిర్మాణంతో పాటు ప్రపంచంలోనే గర్వపడేలా అమరావతిని తీర్చిదిద్దాలన్న పట్టుదలతో ఉంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. తమ గెలుపు వాపు కాదు, బలుపే అని చూపాలంటే అభివృద్ధి మంత్రం ఒక్కటే మార్గం అనుకుంటోంది. క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ఆలోచన కూడా ఆ లక్ష్యం నుంచి పుట్టుకొచ్చిందే.